కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పి చంద్రఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిబిఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రిటైర్డు ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మృతి సబర్వాల్ కూడా హైకోర్టు మెట్లు ఎక్కారు. కాగా వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసులో ఇప్పటికే సిబిఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. కాళేశ్వరం జస్టిస్ పి చంద్రఘోష్ కమిషన్, ఎన్టీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్టులు, కీలక డాక్యుమెంట్లను సేకరించారు. సిబిఐ డైరెక్టరేట్ ప్రవీణ్ సూద్ సెప్టెంబర్ 6న హైదరాబాద్లో ప్రత్యేక నిర్వహించి విచారణ ప్రణాళికను రూపొందించారు. కేసులో ప్రాథమిక పరిశీలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో సిబిఐ కేంద్ర హోంశాఖ అనుమతితో ఏ క్షణానైనా బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పి చంద్రఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిబిఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించింది. దీనికి సంబంధించి రైతులకు నీరు అందించేందుకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకైతే బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపిస్తాం, దాంట్లో అవకతవకలు జరిగాయంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అయితే జరిపించారు. ఈ యొక్క విచారణలో విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. అనేక అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఖచ్చితంగా అందులో ఎవరెవరు పనులు చేశారు, అధికారంలో ఉన్న మంత్రులు కానీ లేకుంటే అధికారులు కానీ వారి మీద విచారణ చేయాలని అయితే విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. సిబిఐ దర్యాప్తును ఆపివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అదేవిధంగా స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ విచారణ నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. దీనికి సంబంధించి మళ్ళీ ఈ యొక్క పునఃప్రారంభించి ఈ యొక్క విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ రోజు హైకోర్టులో ఈ యొక్క విచారణ అయితే జరగనుంది. ఈ యొక్క విచారణ ఏ విధంగా జరుగుతుందని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్కంఠగా చూడవచ్చు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇప్పటికే హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐ దర్యాప్తును ఆపివేయాలంటూ వీరు చేసిన దాఖలైతే పిటిషన్ దాఖలైతే ఈ యొక్క పిటిషన్ దాఖలు ఈ రోజు విచారణ అయితే జరగనుంది. ఈ యొక్క సిబిఐ దర్యాప్తు కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ యొక్క లేఖ అయితే రాయనున్నారు. ఈ యొక్క వారి యొక్క రిటర్న్ లో వచ్చిన తర్వాత ఈ యొక్క కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మాత్రం ఈ యొక్క హైకోర్టులో, అదేవిధంగా ఈ యొక్క సిబిఐ దర్యాప్తు అయితే వేగవంతం కానుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంత అలజడి ఉందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ యొక్క విచారణ సిబిఐ దర్యాప్తు కనుక జరిగితే దాంట్లో ఎవరెవరు తప్పులు చేశారు, లేకుంటే దీంట్లో అవకతవకలు ఏం జరిగాయనంటూ మాత్రం విస్తుపోయే విషయాలైతే సిబిఐ దర్యాప్తులో తేలనుంది. ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, మాజీ రిటైర్డ్ ఆఫీసర్, అదేవిధంగా స్మితా సబర్వాల్ అయితే ఈ యొక్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క విచారణ అయితే ఈ రోజు జరగనుంది. అయితే సాల్మాన్, ఈ ప్రాథమిక కేసులో బాధ్యులు ఎంతమంది ఉన్నారు అండ్ ఎవరెవరు ఉన్నారు? మనం చూసుకున్నట్లయితే సుమారు 150 మందికి పైగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వారి అందరిని అయితే విచారణ జరిపారు. అదేవిధంగా కొంతమంది వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా ప్రశ్నించారు. మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదే విధంగా ఈటెల రాజేందర్ ను కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ అయితే జరిపారు. ఖచ్చితంగా
అందులో పనిచేసిన ప్రతి ఈఎస్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు అయితే అధికారులను అయితే విచారణ చేశారు. ఈ యొక్క విచారణలో మాత్రం అవినీతి చాలా జరిగిందంటూ వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రభుత్వ పీసీ ఘోష్ కమిషన్ అయితే వేశారో ఆ కమిషన్ లో కూడా నివేదిక అయితే ప్రభుత్వానికి అయితే సమర్పించారు. దీంట్లో అవకతవకలు జరిగాయి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద కూడా తనిఖీలు చేసిన క్రమంలో ఏసీబీ అధికారులు అయితే పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చుకున్నారని అయితే ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ కూడా సుమారు 150 మందికి పైగా విచారణ అయితే జరిపించింది. అయితే ఈ కేసులో ఉన్న వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే ఛాన్స్ ఉందనేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసీఆర్ అదే విధంగా హరీష్ రావు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ యొక్క విచారణ ఆపివేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఒకవేళ ఈ యొక్క విచారణ చేసిన అనంతరం ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యొక్క తీర్పు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు అయితే చేయనుంది. ఈ యొక్క సిబిఐ దర్యాప్తులో ఎంతమంది అవినీతికి పాల్పడ్డారు, ఏ అధికారి అయినా ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ వీరు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. సిబిఐ దర్యాప్తును కూడా అందుకే నిలిపివేయాలంటూ హైకోర్టులో అయితే వీరు విచారణ ఆపివేయాలంటూ దర్యాప్తు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.